అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగానికి గుర్తుగా 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయిస్తున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేశారు. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అమర్ రహే పొట్టి శ్రీరాములు అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలతో పాటు మహానీయుల విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఆర్యవైశ్య నాయకులు మహంకాళి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వక్తలు మాట్లాడారు. ఎన్నో దశాబ్దాలుగా పొట్టి శ్రీరాముల త్యాగాన్ని, ఆయన చేసిన సేవలను ప్రభుత్వాలను విస్మరించిన కూటమి పార్టీ ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందని అన్నారు. అమరావతిలో 58 అడుగుల విగ్రహం, నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నివసించిన ఇంటిని స్మృతివనం, మ్యూజియం గా మారుస్తూ సంవత్సరం పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య నాయకులు మహంకాళి రాంబాబు, మహంకాళి బాలకృష్ణ, కొనకల్ల సోంబాబు, దోబగుంట్ల బాపిరాజు, టీవీఏ రామతారకం, ఏలూరు ఫణికుమార్, కొల్లేపర ఆనంద్, గుల్లపూడి రమేష్, గుల్లపూడి శ్రీదేవి దంపతులు, కొండూరు అంజేశ్వరరావు, సత్యవరపు వెంకటేశ్వరరావు, బుల్లియా, నాగసూరి వీరవసంత్ కుమార్, ప్రగలపాటి కాశీ, బాలభాస్కర్, కంచర్ల రమేష్, కూటమి పార్టీ నాయకులు, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, గుమ్మడి ప్రసాద్, షేక్ ముస్తాఫా, బీజేపీ పార్టీ అధ్యక్షులు కొప్పాక శ్రీను, హైందవ సంఘ నాయకులు తిప్పావట్ల రామకృష్ణ తదితర ఆర్యవైశ్య కూటమి నాయకులు పాల్గొన్నారు. మన అమరావతి అంటే రాజధాని పట్టణంలో మా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన 58 రోజులు ఆయన చేసిన నిరాదీక్ష ఫలితంగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఇందాక కంచర్ల రమేష్ చెప్పినట్టుగా ప్రభుత్వం రాకముందు కూడా కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ఒక 2-3 హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఉండి నిజంగా కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్య సోదరులను గుర్తించింది. అట్లాగే ముందు పొట్టి శ్రీరాములు గారు అనే వ్యక్తి ఇంచుమించుగా గాంధీ గారు, నెహ్రూ గారిని మనం ఎలా చిన్నప్పటి నుంచి స్మరించుకుంటున్నాము. అంతటి మహోన్నత వ్యక్తి. మన రాష్ట్రం ఏర్పడిందంటే తెలుగు రాష్ట్రం, దానికి ముఖ్య కారకులు ఆయన. పొట్టి శ్రీరాములు గారు కూడా అంత ఉన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తికి విగ్రహం కట్టుకోవటం, అలాగే ఆయన్ని పూజించుకోవడం అనేది ఒక్క వైశ్య సోదరులకి కాదు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు కూడా ఒక మహనీయుడిగా ఆయన పేరుగాంచాడు. అటువంటి వాటిని విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లయితే తరతరాలుగా మనం గుర్తుంచుకుని ఒక మంచి వాతావరణంలో పెరగడానికి ఉండటానికి బాగుంటుంది అనే కార్యక్రమంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి సహకరించిన ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మన పట్టణాభివృద్ధిలో కూడా నేను అవనండి, రావురి కృష్ణ గారు అవనండి, రాంబాబు గారు అవనండి, మీ అందరికీ ఏది వచ్చినా ఆ రోజునే చెప్పాం, ఈ రోజునే చెప్తున్నాం. మనం నెమ్మదిగా అన్ని పనులు చేయించుకుని మన పట్టణాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుందాం. అట్లాగే నెల్లూరులో ఆయన ఇంటిని కూడా చేస్తున్నారంటే అది కూడా మన పొట్టి శ్రీరాములు గారికి మనం ఎంతో అభినందించినట్టు ఆయన గౌరవించి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో కూటమి ప్రభుత్వంలో అన్ని పనులు చేయించుకుని మన రాష్ట్రాభివృద్ధికి, మన గ్రామాభివృద్ధికి తోడ్పడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది జయంతి సందర్భంగా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేశారు. కాబట్టి వాళ్ళకు కృతజ్ఞతంగా మనం ఇక్కడ ఈ రోజున వాళ్ళకి పాలాభిషేకం, మన పొట్టి శ్రీరాములు గారికి, అలాగే మోడీ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం ఆర్యవైశ్య సంఘం తరఫున, అలాగే కూటమి కార్యకర్తల జనంతో సహా మనం ఏర్పాటు చేసుకున్నామండి. దీనికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. కాబట్టి ప్రభుత్వం వారికి కూడా మేము రుణపడి ఉంటామని చెప్తున్నాను. సంబంధంగా 365 రోజుల పాటు అమరజీవి పొట్టి శ్రీరాముల ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ జంగారెడ్డిగూడెంలో వివిధ పార్టీల నాయకులు ఆర్యవైశ్యులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు, పీఎం నరేంద్ర మోదీ చిత్రపటానికి, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వక్తలు మాట్లాడారు. తెలుగు జాతికి అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన కృషిని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఆయన సేవలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సేవకు, త్యాగ నిరతికి పొట్టి శ్రీరాములు జీవితం గుర్తుండిపోయే విధంగా పాఠ్యాంశాల్లో ఆయన జీవిత చరిత్ర ఉండేలా చూడాలని అన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి ఆధ్వర్యంలో ఎన్డీఏ పెద్దలు, ఆర్యవైశ్య పెద్దలచే పొట్టి శ్రీరాములు గారికి పాలాభిషేకం చేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో 58 అడుగుల విగ్రహం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా పాలాభిషేకం చేశారు. ముఖ్యంగా
తెలుగు యువత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక రాష్ట్రం ఏర్పడటానికి, ఒక భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పడటానికి మూల కారణమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళ యవ్వనాన్ని, జీవితాన్ని, మనసుని అన్నీ కూడా త్యాగం చేసి 58 రోజుల పాటు ఆమర నిరాదీక్ష చేసి మనకి తెలుగు రాష్ట్రాన్ని ఏర్పరిచారు. ఇది యావత్తు తెలుగు ప్రజలందరికీ దక్కినటువంటి అరుదైన గౌరవం. ఎందుకంటే ఒక రాష్ట్ర రాజధానిలో 58 అడుగుల విగ్రహం పెట్టి చరిత్ర తెలుసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకము, ధ్వంసము ఏదైతే ఉందో, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చరిత్రకి మనకి మూలం. చరిత్ర లేకుండా భవిష్యత్తు లేదు. ఇవాళ మనం బ్రతుకుతున్నాము అంటే, మనం భాష అనుభవిస్తున్నాము అంటే వాళ్ళ త్యాగాలు. కాబట్టి అలాంటి త్యాగదీవి ప్రతి విద్యార్థికి కూడా బాల్యం నుంచి పాఠ్యాంశాల్లో చేర్చాలని మాస్టర్ చెప్పినట్టు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనే దానికి ఇది నిదర్శనం. వారి జన్మస్థలం అయినటువంటి నెల్లూరులో వాళ్ళు ఉన్నటువంటి గృహాన్ని కూడా వాళ్ళు స్మృతివనం కింద ఏర్పాటు చేయటము, అట్లాగే రాజధానిలో విగ్రహంగా కట్టడం, సంవత్సరంలో పూర్తి చేస్తానంటాం కూడా కూటమి పనితానికి పెద్దలని, చరిత్రకారుల్ని, స్వతంత్ర ఉద్యమ నాయకుల్ని గౌరవిస్తున్నారు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా తెలుస్తూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి మొట్టమొదట శ్రీకారం చుట్టింది మన ఆంధ్రప్రదేశ్ నుంచే శ్రీకారం చుట్టాం. అప్పటి వరకు మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని అందరూ మద్రాసీలు అని పిలిచేవాళ్ళు, తెలుగు వాళ్ళని పిలిచేవాళ్ళు కాదు, మద్రాసి అని పిలిచేవాళ్ళు. ఆ మద్రాసి అని పిలుస్తూ మనకి ఏ చిన్న అవసరం వచ్చినప్పటికీ కూడా మనం మద్రాసు వెళ్ళాలి. మనం మద్రాస్ స్టేట్ లో ఉన్నాం, మద్రాసు వెళ్ళి మన పనులు చేసుకోవాలి. అక్కడ తమిళం రాదు మనకి. అలాంటిది ఇంత పెద్ద రాష్ట్రం, స్వాతంత్రోద్యమంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి రాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలి. అలాగే మొత్తం దేశం మొత్తం మీద ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా భాషను బట్టి విడదీస్తే పరిపాలన బాగుంటుందన్న ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి సూచనను మన్నించలేదు, గౌరవించలేదు. చాలా తీవ్రమైన మనస్తాపానికి గురైన పొట్టి శ్రీరాములు గారు బులుసు సామమూర్తి గారు అనే ఒక మహర్షి, బులుసు సామమూర్తి గారు అంటారు ఆయన కూడా తన సర్వస్వాన్ని స్వాతంత్రోద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు. వారింటి దగ్గర 58 రోజులు నిరాహారదీక్ష చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం పలకరించలేదు ఆయన్ని. ఏ ఒక్కడు వచ్చి ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నామని కూడా ఎవరు పలకరించలా. చివరికి 58వ రోజు ఆయన చనిపోయినట్టు కూడా తెలియదు ఎవరికి. ఎవరో అక్కడ ఉన్న ఒక తెలుగువాడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేసి, అయ్యా మీ తెలుగువాడు పొట్టి శ్రీరాములు గారు ఆయన చనిపోయాడు ఎక్కడంటే, ఘంటసాల గారు ఒక ఇద్దరిని తీసుకుని, ఆ శవాన్ని తీసుకుని బయలుదేరి పాటలు పాడుకుంటూ వెళ్తుంటే ఒక్కొక్కడు అప్పుడు బయటకు వచ్చి ఆయన ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇది శ్రీరాములు గారికి ఆ కాలంలో జరిగిన ఘోరమైన అవమానం. అది ఆయన దేశభక్తికి ఇది ఘోరమైన అవమానం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి దక్కవలసిన గౌరవం దక్కింది. అది కూటమి ప్రభుత్వానికి చెందుతుంది, అందులో అనుమానం లేదు. అయితే ఆయన చేసిన త్యాగాలు 10 మందికి తెలియవలసిన అవసరం ఉంది, పాఠ్యాంశంగా రావాల్సిన అవసరం ఉంది. ఆయన జీవితానికి సంబంధించి ఈ త్యాగాలకు సంబంధించినటువంటి విషయం ప్రజలందరిలోకి బాల్యం నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి పాఠశాలలోనూ, ప్రతి కార్యాలయంలోనూ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండి తీరాలి. ఎందుకంటే ఇవాళ మనం తెలుగులో మాట్లాడుకుంటూ ఒక తెలుగు ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అంటే మూలమైన శక్తి పొట్టి శ్రీరాములు గారు. కాబట్టి ఆయనకి దక్కాల్సిన గౌరవం ఇక ముందు కూడా మన ప్రభుత్వాలు చేస్తాయని ఆశిస్తూ పొట్టి శ్రీరాములు గారికి జై. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం పెద్దల సారథ్యంలోని ఈరోజు కూటమి నాయకులైన మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే దీనికి కారణం పొట్టి శ్రీరాములు గారికి మన నెల్లూరు జిల్లాలోని అమరావతి ప్రాంతంలోని సుమారు 58 అడుగుల విగ్రహం పెట్టడానికి కూటమి ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడానికి ఆమోదం తెలిశారు. దాన్ని పురస్కరించుకొని నేడు ఇక్కడ మా జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులతోని ఇలాగ పొట్టి శ్రీరాములు గారికి, అలాగే మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం.